టాస్క్ తర్వాత సంజన గారికి పబ్లిక్ లో ఫుల్ సింపతి వచ్చేసింది అబ్బా. ఆ టాస్క్ అలాంటిది ఏం చేయలేం. మీన్స్ భరణి గారు అండ్ సంజన గారు ఉంటారు. వాళ్ళకి మీన్స్ ఎవరో ఒకరు డిసైడ్, మీరందరూ హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేసుకొని ఎవరికో ఒకరికి 50,000 ఇవ్వండి, ఇంకొకరికి 0 ఇవ్వండి అని అయితే చెప్తారు. దాంట్లో సుమన్ గారు అండ్ తనుజ గారు అయితే భరణి గారికి సపోర్ట్ చేస్తారు. ఇమాన్యుయల్ డెమన్ అయితే సంజన గారికి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఈక్వల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డిసిజన్ వచ్చేసి కళ్యాణ్కి ఇస్తారు, ఎందుకంటే ఆయన సంచాలక్ కాబట్టి. కళ్యాణ్ వచ్చేసి భరణి గారికి సపోర్ట్ చేస్తారనమాట. భరణి గారు వర్త్ సంజన గారి కంటే కూడా అనేసి. నాకెందుకో ఇక్కడ సంజన గారికి సెలెక్ట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి హౌస్లోనే ఉన్నారు, పిల్లలు వదిలేసి వచ్చినారు, ప్రతి ఒక్క కంటెంట్ ఇస్తూ వచ్చారు, కంటెంట్ క్రియేట్ చేసుకొని మరి ఇస్తూ వచ్చారు, ప్రతి ఒక్క దగ్గర ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇస్తూ వచ్చారు. భరణి గారు కూడా ఏం తక్కువ చేయలేదు, బాగా ఆడుతూ వచ్చారు, అన్ని చేస్తూ వచ్చారు. కాకపోతే ఆయన బయట వెళ్ళొచ్చాడు కదా, ఇది ఒకటి ఉంది. అవునా, ఇక్కడ ఈక్వల్ వచ్చింది కాబట్టి సంచలన డిసిషన్ కాబట్టి కొంచెం సంజన గారికి చేసింటే బాగుండేది అనిపించింది. కాకపోతే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే భరణి గారు కూడా లాస్ట్ టాస్క్లో మీన్స్ టవర్ టాస్క్లో ఆయన హెల్ప్ చేశాడు కళ్యాణ్ కాబట్టి సంజన మీన్స్ భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నాడు కళ్యాణ్. సో సంజన గారికి 0 వచ్చింది అనమాట. ఇంకా 0 వచ్చింది. ఈ 0 వస్తే కంపల్సరీ అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగినట్టే, బయట సింపతి వచ్చేసినట్టే. ఆవిడికి జైల్లో వేస్తారనమాట. మీకు 0 వచ్చింది కాబట్టి మీరు కొంచెం జైల్లో ఉండాల్సి వస్తుంది నా ఆదేశం ప్రకారం అనేసి బిగ్ బాస్ చెప్తారనమాట. ఆవిడ వాష్రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, నేను ఎంత మంచిగా ఉన్నా ఇక్కడ నడవదు, నేను ప్రతి ఒక్కరికి సపోర్టివ్గా ఉంటాను, సుమన్ గారికి కూడా నేను లాస్ట్ వీక్ మొత్తమే హెల్ప్ చేస్తున్నాను, సపోర్టివ్గా ఉన్నాను, కానీ ఆయన కూడా నన్ను సెలెక్ట్ చేసుకోలేదు. తనుజ కూడా నేను 2 lakhs తనకి ఉండేటప్పుడు కూడా నేను తనకి సపోర్ట్ చేశానంటే ఇంకా తప్పదు, భరణి గారికి వాళ్ళిద్దరే సపోర్ట్ చేస్తారు, ఇంకేం చేయలేము. ఆవిడకి అలా సింపతి వచ్చేసింది అనమాట. అండ్ తనుజ వెళ్తుంది అనమాట లోపలికి. అప్పుడు సంజన గారు చెప్తారు, ప్లీజ్ నాకు కొంచెం టైం తనుజ ఇక్కడికి రావద్దని ఎలాగ చెప్తారు. తనుజ వెళ్ళిపోతుంది. తర్వాత ఇమాన్యుయల్ వస్తాడు అనమాట. ఇమాన్యుయల్ వచ్చేసి మీరు వాష్రూమ్ వెళ్ళాలనుకున్నాను, మీరు ఏడుస్తున్నారా, ఎందుకు ఏడుస్తున్నారు, ఇది టాస్క్ అలాంటిది, ఏం చేయలేము, మీన్స్ పర్లేదులేండి అనేసి ఇచ్చేసేటప్పుడు, ఎందుకు ఇమాన్యుయల్ ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను అందరికీ సపోర్టివ్గా ఉంటాను, అందరితో మంచిగా ఉంటాను, కానీ సపోర్ట్ వచ్చేసరికి నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు, ఎందుకు ఇలా జరుగుతుంది, మీన్స్ ఎన్నెన్ని తట్టుకుంటాను ఇమాన్యుయల్ ప్రతిసారి నా అనేసి ఓవర్ ఎమోషన్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఇమాన్యుయల్ మీన్స్ లాస్ట్లో కూడా చంద్ర గారు ఒక కామెడీ చేస్తారనమాట. మీన్స్ ఎంత ఉంటుంది ఇమాన్యుయల్, నాకు కూడా ఫ్యూల్ అయిపోతుంది కదా అంటే తట్టుకొని అలా ఇచ్చేస్తారనమాట. సరే మమ్మీ నువ్వు జైల్లోకి వెళ్ళే టైం వచ్చింది అనేసి కామెడీ చేస్తూ డెమోన్ కూడా మీకు జైలింగ్ డ్రెస్ కావాలా, డ్రెస్ ఇచ్చేస్తాను అనేసి కామెడీ చేస్తుంటారు. కాకపోతే బయట మాత్రం ఫుల్ సింపతి వచ్చింది సంజన గారికి, లోపల ఎంత అన్యాయం జరిగింది అనుకున్నా కూడా.